అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమో లక్ష్మీదేవాయ నమః అని కామెంట్ చేయండి. శ్రావణ మాసంలో సెంటిమెంట్ ప్రకారం లక్ష్మీ కాసు కొంటూ ఉంటారు. అయితే దీనివల్ల లాభమా నష్టమా అనేది తెలుసుకుందాం. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు ఒక దేవాలయంలాగా ఉంటుంది. ఇంట్లో అందరూ ఆడవాళ్ళు ఈ నెలలో మహాలక్ష్మిని విశేషంగా ఎవరికి వారు వారి భక్తి శ్రద్ధలతో అంకితాభావంతో ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు ఈ శ్రావణ శుక్రవారం వ్రతాన్ని సౌభాగ్యం కోసం అలాగే ధన కటాక్షం కోసం పూజిస్తూ ఉంటారు. అయితే అమ్మవారి చల్లని చూపు వారిపైన ఎల్లప్పుడూ ఉండే విధంగా ప్రతి ఒక్కరూ ఈ వ్రతము శ్రావణ మాసంలో తప్పకుండా చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్రతం కోసం లక్ష్మీ బంగారు కాసుని కొని దానిని పూజించడం అందరి ఇళ్ళల్లో పరిపాటిగా ఉంటుంది. ఈ కాసు కొనడం వలన లాభమా నష్టమా? ఈ పూజ కోసం తప్పకుండా ఒక లక్ష్మీదేవి బంగారు కాసును ఎక్కువగా మధ్యతరగతి మహిళలు వారు దాచుకున్న డబ్బులు 5,000 రూపాయలు నుండి గరిష్టంగా ఒక 20,000 రూపాయల వరకు కూడా వారు ఈ బంగారు లక్ష్మీ కాసు కోసం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు. అది సహజం. కానీ వీళ్ళు ఈ బంగారు కాసును కొనేటప్పుడు 1 గ్రాము లక్ష్మీ బంగారు కాసు కొన్నారు అని అనుకుంటే దాని రేటు ఇప్పుడు 8,000 వరకు ఉంటుంది. అందులో మేకింగ్ ఛార్జెస్ అలాగే తరుగు జిఎస్టీ ముఖ్యంగా కేడిఎం రేటు కూడా కలిపి 8,000 రూపీస్ వరకు ఉంటుంది. అయితే అదే 22 క్యారెట్స్ 1 గ్రామ్ గోల్డ్ గినక తీసుకుంటే 7,100 రూపాయలు ఉంటుంది. జమనం కొన్న 1 గ్రాము లక్ష్మీ కాసు ఇచ్చి వాల్యూ కట్టమని అడిగితే కాసుని 8,000 రూపాయల వరకు మీకు పడుతుంది. అంతేకాకుండా మీరు కొన్న కాసుని 6,500 రూపాయలుగా లెక్క కట్టి మీకు ఇస్తారు. కానీ నేను 8,000 రూపాయలు పెట్టి కొన్నాను. అప్పుడు బంగారం రేటు కంటే ఈరోజు గ్రాముకు 500 రూపాయలు పెరిగింది అని చెబుతూ ఉంటారు. అయితే నాకు 8,500 రూపాయలు రావాలి అని మీరు అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. ఎందుకు అంటే మీరు కొనేటప్పుడు మజూరీ అనగా మేకింగ్ ఛార్జీలు కేడిఎం ఛార్జీలు మొదలైన వాటి నుండి మీకు అదనంగా తరుగు మీరు వాడినా లేదా వాడకపోయినా తీసివేయగా మీకు చివరకు మిగిలేది నష్టం మాత్రమే. వరలక్ష్మి పూజను ఆడవారు ప్రతి ఒక్కరూ అందరూ సౌభాగ్యం కోసం చేస్తూ ఉంటారు. లక్ష్మీ కటాక్షం కోసం చేసే ఈ పూజలో ఆడంబరాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే లక్ష్మి అనగా బంగారం ఒక్కటే కాదు, ధాన్యం ఆరోగ్యం ధైర్యం సంతానం విద్య ఇవన్నీ మన ఇంటిలో ఉండాలి అని మనం అమ్మవారిని అష్టలక్ష్మి పూజించడం అందరం సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలి అని కోరుకుందాం. అయితే ఇంకొందరిలో మంచి రోజులలో ఏ రోజైనా సరే బంగారం కొంటే చాలా మంచిది, లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్టే అని సెంటిమెంట్ ఉంటుంది. అందుకే ధన్తేరస్ అలాగే అక్షయ తృతీయ రోజులలో బంగారం కొనుగోళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి సెంటిమెంట్ బంగారం కొనడం అనేది వారి ఇష్టాలను బట్టి ఉంటుంది. హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.